హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం పంచమ వేదమైనటువంటి మహాభారతంలో ఒకవైపు శ్రీకృష్ణుడు, ఇంకోవైపు సంజయుడు. రాబోయే సంగతులు మొత్తము క్షుణ్ణంగా తెలుసుకోగలిగిన జ్ఞానుడు అని చెప్పవచ్చు. ఒకవైపు శ్రీకృష్ణుడు యుద్ధ భయంకరత్వాన్ని పాండవులకు చెప్పి యుద్ధానికి సన్నద్ధం చేస్తే, అదేవిధంగా యుద్ధంలో జరిగే సంఘటనలు మొత్తము ఎలా ఎవరి చేతుల్లో హతమవుతారో, ఎవరికి విజయం వరిస్తుందో కళ్ళారా చూసినట్టుగా లైవ్ ఈ రోజు మనము టీవీలో ఎట్లయితే లైవ్ చూస్తామో ఆ విధంగా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పుకుంటూ వెళ్తాడు. ఆ సంఘటనలు తలుచుకుంటే నిజంగా అద్భుతం అనిపిస్తుంది. ఆ మహాభారతంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా నేటి జీవన విధానానికి ఎలా అన్వయించవచ్చో తెలియజేసే కథనమే ఈ వారం మన సాహిత్యం ఛానల్లో. మీకు కానీ ఈ ఛానల్లో ఉన్న కథనం కానీ నచ్చినట్లయితే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సంజయుడు హిందూ పురాణమైన మహాభారతంలో ఒక పాత్ర. ధృతరాష్ట్రుని కొలువులో 3 మంత్రులలో ఒకడు, సలహాదారు. ఆయనకు రథసారథి. కురుక్షేత్రంలో ప్రాణాలతో మిగిలిన వాళ్లలో ఇతనొకడు. ధృతరాష్ట్ర దంపతులకు సేవలు చేశాడు. చేదోడు వాదోడుగా ఉన్నాడు. పాండవుల అజ్ఞాతవాసం ముగిసిన సందర్భంలో ధృతరాష్ట్రుని తరపున రాయబారిగా వెళ్ళాడు. యుద్ధము వద్దని మంచి మాటలతో ఒప్పించాలని తీవ్రంగా ప్రయత్నించాడు. మహాభారత యుద్ధ సమయంలో కన్నులు లేని కౌరవరాజు ధృతరాష్ట్రునికి తన దివ్య దృష్టి ద్వారా సంజయుడు వివరించి చెబుతుంటాడు. యుద్ధంలో ఒక్కో రోజు ధృతరాష్ట్రునికి తన 9 కుమారులు భీముని చేతిలో ఎలా చనిపోయారు ఆయనకి వివరించాల్సి వస్తుంది. ఈ కష్ట సమయంలో సంజయుడే ధృతరాష్ట్రునికి స్వాంతన చేకూరుస్తాడు. సంజయుడికి ధృతరాష్ట్రుని మీద ఎంత భక్తి ఉన్నా యుద్ధంలో జరిగే బీభత్సాన్ని మాత్రం ఉన్నట్టుగా వివరించాడు. ఈ వరం వ్యాసుడు అనుగ్రహిస్తాడు. కొడుకుల్ని కోల్పోయిన తర్వాత గాంధారి ధృతరాష్ట్రుల వెంట అడవికి వెళుతాడు. పాలనా చూశాడు. అయితే ఒకరోజు అడవిని కాల్చేస్తున్న సమయంలో గాంధారి ధృతరాష్ట్రుని బలవంతంతో ప్రమాదం నుండి తప్పించుకొని వేరే దారిని వెళ్లి చివరకు హిమాలయాలకి చేరుకున్నాడు. భగవద్గీత మొత్తం కృష్ణుడు అర్జునునికి బోధిస్తున్నట్టుగా సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తాడు. మహాభారతంలో ఆదర్శ పక్షంలో ఉంటూ తమ పక్షం వారు అధర్మం చేస్తున్నారని, అందువల్ల వినాశనం తప్పదని తమవారికే చెప్పగలిగిన ధైర్యశాలి సంజయుడు. రామాయణంలో విభీషణుడు కూడా రావణునికి బుద్ధి మాటలు చెప్పాడు. రావణుడు వినకపోతే అక్కడ నుండి రాముని దగ్గరికి వెళ్లిపోయాడు. అలాగే భారతంలో తాము చేస్తున్నది అధర్మమని భీష్మాది వీరులకు తెలుసు. అసలు ఆ ధర్మాచరణకే మూల కొమ్మ అయిన ధృతరాష్ట్రునికి తెలుసు. కానీ ఎంత తెలుసున్నను వారు పుత్ర వ్యామోహంతోనో ప్రతిజ్ఞా బంధంతోనో స్వధర్మాచరణ అనే ముడితో చాలా మంది అధర్మ పక్షంలోనే ఉండిపోయారు. కానీ ఎక్కడైనా సరే, ఏ అవస్థలోనైనా సరే ధర్మాన్ని విజయలక్ష్మి వరిస్తుందనేది నిక్కం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టినా ధర్మం తప్పకుండా పనులు చేస్తూ అసత్యాన్ని పలకకుండా ఉండటమే నేర్పరితనం. ఆ నేర్పరితనంలో దిట్ట సంజయుడు కురుపాండవుల్లోని ఇరుపక్షాల బలాలు బలహీనతలు సమగ్రంగా తెలిసినవాడు. కనుకనే రాయబారానికి ధృతరాష్ట్రుడు పంపినప్పుడు పాండవుల దగ్గర సంజయుడు వారి బుద్ధి వైశిష్ట్యాన్ని పొగిడాడు. లోకంలో ఎవరైనా పొగడ్తలకు లోబడే వాళ్లే. అది ఎంతవరకు అన్నది వారి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. కానీ కాసేపైనా ఆ మత్తులో ఉంటారు. అందుకే సంజయుడు కౌరవులు చేస్తున్నది, ఇప్పుడు చేయబోయేది అధర్మమని తెలిసినప్పటికీ, తాను చెప్పేది సరి అయినది కాదు అని తెలిసినా కూడా, ధర్మరాజుని నీవు పుణ్యశాలివి, నీవు రక్తపుటేరులతో పండిన అన్నాన్ని తినలేవు, అయినా నీకు పరమశివుని దగ్గర అస్త్రాలను గైకొన్న వీరాది వీరులైన తమ్ములున్నారు అనే సామంతో తొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఇది రాజనీతి. అది సరికాకపోయినా దానిలో అసత్యం లేదు. అదే సమయంలో కౌరవుల్లో మహాభయంకరులైన యుద్ధ పిపాసులైన భీష్మ, ద్రోణ, కృపాచార్యులతో పాటుగా దుశ్శాసనాది వీరులు మహాపరాక్రమవంతులైన వారి సంతానం ఉన్నారని చెప్పి వారిని ఎదిరించడానికి పరమశివుడు కూడా సంశయిస్తాడని అంటాడు. అంటే మీరు ఉత్తములని చెప్తూనే మీ ఎదుటివారు సైతం సామాన్యులు కారు, వారిని జయించడానికి ఎవరైనా వెనుకంజ వేస్తారనే విషయాన్ని వెల్లడిస్తాడు. ఇలా ఎన్నో సామధాన దండోపాయాలను ఉపయోగించి వారిని యుద్ధ విముఖులను చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. అయితే చివరకు సంజయ రాయబారం శుష్కప్రియాలు, శూన్యహస్తాలు మిగిల్చిందన్నది వాస్తవం. ధర్మరాజాది వీరులకు ఎలా యుద్ధాన్ని విరమించుకోవాలో, కౌరవుల వల్ల జరిగే కీడును దూరం చేసుకోవడానికి ఎంత నిశ్చిత బుద్ధి కలిగి ఉండాలో విడమరిచి చెప్పాడు. అలానే తన పుత్రులు పాండవాగ్నిలో శలబల్లా మాడి బసవుతారనే చింతలో ఉన్న ధృతరాష్ట్రునికి మొక్కై వంగనిది మానై వంగుతుందా అంటూ చిన్ననాడే దుర్యోధనుని అదుపులో పెడితే ఈ రోజు ఇలా చింతించాల్సిన అవసరం ఉండేది కాదు అని చెబుతాడు. పాండవులకు అన్యాయం చేసినప్పుడు
చూస్తూ కూర్చున్నావు గనుకనే నేడు నీ వారి వినాశనాన్ని కూడా మౌనంగా భరించవలసిందే అని అనగలిగిన వారిలో సంజయుడే ప్రథముడుగా కనిపిస్తాడు. ధృతరాష్ట్రునికి కృష్ణుడు కేవలం ధర్మ సంస్థాపనకై జన్మించినవాడు. ధర్మ నందనులైన పాండుపుత్రుల విజయానికి శ్రీకృష్ణుడే మూల కారణం. సత్య ధర్మాల పక్షం వహించే శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అన్న ఖ్యాతి పొందినవాడన్న నిజాన్ని నీవు అందుడువైనా చూడాల్సిందేనని కష్టమైన మాటల్ని కూడా సూటిగా చెప్పగలిగిన ధీముడు సంజయుడు. ఇంతటి విచక్షణ జ్ఞాని గనుకే వ్యాధవ్యాసుడు సంజయునికి కథన రంగంలో జరిగే పరిణామాలను చూడగలిగే నేర్పునే కాదు, వీరుల మనస్సుల్లో రగిలే జ్వాలలను, వారి మనసుల రీతిని కూడా చూడగల నైపుణ్య శక్తినిచ్చాడు. దాని వల్లనే సంజయుడు ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర మహాయుద్ధంలో జరిగే యుద్ధ రీతిని, అక్కడున్న వారి మనస్థితులను కూడా విపులంగా చెప్పాడు. అటువంటి సంజయుని హితోక్తులను మనం మననం చేసుకుని తీరాలి. సంజయుడు మాట్లాడిన వాటిల్లో నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకొని నిత్య జీవితంలో ఆచరణలో పెడితే అన్నింటా విజయం వరిస్తుంది. అంతేకాదు, నిజం మాట్లాడడం ఎలాగో, నిష్ఠూరమైనను అధర్మం నుంచి ఎలా పక్కకు తప్పుకోవాలో, ఒకవేళ అక్కడే ఉన్న అధర్మపు ఛాయ అంటకుండా ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు. ఇలా ధర్మాలకు సంబంధించి, దుష్ట శిక్షణకు సంబంధించి, శిష్ట రక్షణ గురించి అనేక రకాలైనటువంటి జీవన సారాన్ని తెలియజేసిన పంచమ వేదమైన మహాభారతంలో సంజయుడి పాత్ర చాలా కీలకమైంది, ముఖ్యమైనది. ఆయన యొక్క సలహాలు వినని పాండవులు గాని, ఆయన యొక్క బాటలో అనుసరించని కౌరవులు గాని వినాశనాన్ని మూటగట్టుకున్నారనే సంగతి ఎలా ఉంటుందో మహాభారత యుద్ధం మొత్తం మనకు నేర్పిస్తుంది, చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదొక వినూత్నమైన సాహిత్యపు వాసనలతో కూడినటువంటి కథనం కాబట్టి మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ ఐ యామ్ విశ్వనాథ్.